Go. So, hello, guys. Welcome back to Horror Game Series. So, here is ఈ స్టామినా బార్ ఫాన్సిటీ అనేది చెప్తానమాట. సో, ఇలాంటివి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో, దట్స్ సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో గైస్ ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనకు కావాల్సింది ఈ థర్డ్ పర్సన్ క్యారెక్టర్ని అయితే క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ చూసినట్లయితే సెకండ్ దాంట్లో ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్లో అది 100 కంటే మించిపోయి వెళ్ళిపోయింది. సో ఇప్పుడైతే దీనికి బ్రాంచ్ అనేది యాడ్ చేస్తున్నాము. బ్రాంచ్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ లెస్ దాన్ పెట్టి ఈ ప్లేయర్ స్టామినా అని ఇక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ 100కి మించి వెళ్ళకూడదు కాబట్టి ఇది పెట్టాము. సో ఇప్పుడైతే ఇది చేంజ్ చేసుకుందాం కొంచెం 50 పెట్టేశాను. ఇప్పుడు ప్లే కొట్టి చూద్దాం, టెస్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. 100కి మించి అది అట్లా చూసారా, అదనమాట. సో ఇప్పుడు మన ఈ ఫంక్షనాలిటీ దీని ఫంక్షనాలిటీని చేద్దాం మనము. అండ్ ఇది ఆల్రెడీ చూసారు కదా. సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ అట్లానే ఉంటుంది, కాకపోతే నోడ్ అనేది చేంజ్ అవుతుంది అంతే. సో ఇక్కడ లింక్ వేద్దాం. లింక్ టు పర్సంటేజ్ ఏంటిది? ఓకే, ఓకే. అండ్ ఆల్రెడీ అదే ఉంది కదా. సో అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఇప్పుడు కాస్ట్ టు థర్డ్ పర్సన్ క్యారెక్టర్ పెట్టాలి. అండ్ ఇక్కడ గెట్ ప్లేయర్ క్యారెక్టర్ ఎప్పుడైతే నెక్స్ట్ టైం వచ్చేసి ఇది గెట్ ప్లేయర్ స్టామినా ఎస్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ చెప్పాను కదా. ఇది డివైడెడ్ బై 100 అప్పుడే మనకి పని చేస్తుంది అనమాట. సో కంపారిజన్స్ ఇప్పుడు చూసుకుందాం. పెరుగుతుంది చూసారా ఈ బార్ అనేది, అట్లా ఉంటుంది అన్నమాట ఇప్పుడు విషయం అయితే. సో ఇప్పుడు ఆ నోట్స్ ఏదైతే ఉందో స్ప్రింట్ అవుతున్నప్పుడు మనకి తెలుస్తున్నది, అది ఎట్లా చేయాలి అనేది చెప్తాను. డెలీట్ చేద్దాం ఫస్ట్ ముందరైతే. ఇది డెలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏదైతే ఓకే ఇక్కడ ఉంది, స్ప్రింట్ అవుతున్నట్టు రిలీజ్ అవుతున్నట్టు ఆల్రెడీ తెలుసు మనకి. సో ఇప్పుడు కంపారిజన్స్ ఏవైతే చేస్తానో ఈ రెండు ఇక్కడ ఉన్న ప్రింట్ స్ట్రింగ్ అనేవి డిలీట్ చేసాం మనం. ఇప్పుడు ఎలా చూపిస్తుందో చూద్దాం మనమైతే. ఓకే, ఇప్పుడు పెరుగుతుంది చూసారా, అదే చూసాం అన్నమాట పెరుగుతున్నప్పుడు. అండ్ ఇప్పుడు స్ప్రింటింగ్ లెఫ్ట్ షిఫ్ట్ కొట్టాను. సో మనకి అక్కడ స్ప్రింట్ అవుతుంది, అక్కడ మైనస్ అవుతుంది చూసారా, అట్లా అనమాట. మళ్ళీ పట్టేసాం నార్మల్ స్పీడ్లోకి. ఇప్పుడు ఇదన్నమాట ఇట్లా ఉంటుంది. అండ్ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు, అది కూడా ఎట్లా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అనేది చెప్తాను.
సో ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. సో చెప్పండి ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. So that's all for today guys. Thanks for watching. I will see you in the next one.